మట్టి దందాతో స్థానికులు అభ్యంతరాలు. తమ ప్రాంతం నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న మట్టి తోలకాల వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సిఎస్పి బస్తీ పంచాయతీ రాజీవ్ నగర్ వాసులు తమ ప్రాంతం నుంచి వెళ్తున్న మట్టి తోలకం టిప్పర్లు వాహనాలను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలంపల్లి పంచాయతీ నుంచి మట్టిని ఇల్లందు మండలం నుంచి లారీలు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదించుకుంటున్నారు. కానీ తమ ప్రాంతం నుంచి రవాణా అవుతున్న వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామని, సీసీ రహదారి కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ప్రమాదకరంగా వాహనాల తాకిడితో భయాందోళన చెందుతున్నానని, ఇటీవల జేసీబీ తగిలి ఒకరికి ప్రమాదం కూడా జరిగిందన్నారు. ఇప్పటికే అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు బోస్ పాషా తెలిపారు. సంవత్సరాల నుంచి బుడదలల్లో మహిళలందరూ ఇబ్బంది పడి అది ఇల్లు వేసుకొని నాటేస్తే మాకు రోడ్డు వచ్చింది. ఇది మెయిన్ రోడ్ కాదు. దీంట్లో ట్రాక్టర్లు లారీలు తిప్పుకోవడానికి మేము అనుమతి ఇస్తాం, కానీ అది కూడా మా గ్రామం టిప్పర్లు చెప్పేది ట్రాక్టర్లు ఉన్నాయి, ఆయన తోలుకోమన్నాడు. కాకపోతే టిప్పర్ల ద్వారా తోలితే మాకు రోడ్డు డ్యామేజ్ అవుతుంది. మేము చాలా ఇబ్బంది పడి రోడ్డు తెచ్చుకున్నాం. చిన్నపిల్లలు బయట ఉంటారు, కలుపులు మాకు ఇబ్బంది. కనీసం దాని మీద ఒక్క మాట ఎలా రోడ్డు పాయింట్ అవుతుంది, పక్క నుంచి మనిషి పోవడానికి అవకాశం ఉందా? బండి వస్తే ఆ రోడ్డు చూడండి. బండి పక్క పెట్టేసారా? ఇక్కడ పేషెంట్ బాగాలేదు, బండి పక్క పెట్టలేదు. నేను ఇప్పుడు ఒక్క నిమిషం కావట్లేదు చెప్పేది ఏంటంటే తమ్ముడు ఏడ్రా డ్రైవర్ ఏడ్రా బాగా జాగ్రత్త ఈ గ్రామస్తులందరూ తీసుకుని లేట్ చేస్తే మళ్ళీ ఆయన ఎటో పోతే మళ్ళీ పెండింగ్ పడుతుంది. నువ్వు కూడా ఇక్కడైతే రోడ్డు మీద తోలొద్దాను తోలు అని నేను లేదు, ముందడిగేది వెనకడిగేది. అందుకే మీరు రాండి, మీ ప్రాబ్లం కలిసి అవసరం ఒక లెటర్ రూపంలో రాసుకొని కింద సంతకం గంట వల్ల నష్టపోయేది ఏం లేదు. 1 అవర్ ఆడ సార్ కూడా చేస్తా నేను అంత దుబ్బా పిల్లలకి వస్తుందంటే కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. మాకు ఏమన్నా అంటే ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని మాట్లాడుతుంది లారీ అట్లా ట్రాక్టర్ వరకే నడిపిస్తాం, లారీలు రానివ్వంటే నీ రోడా నీద పట్ట అని మాట్లాడుతుంటున్నాను. దోషంగా మాట్లాడుతున్నాను. ఒకరోజు అయితే ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని గొడవకే వచ్చింది. పిల్లలు చూడు, పిల్లలకి ఇట్లా దుబ్బలు వచ్చి అంత వయసం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మేము లారీలు నడవనివ్వని మాట్లాడుతున్నాం సార్. ఓకే. నమస్కారం. నేను ఇట్లా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్ నగర్ గ్రామం. మా గ్రామం నుంచి మట్టి తరలిస్తున్నారు. అది మాది సీసీ రోడ్డు. గ్రామం మధ్య నుంచి కారేపల్లి ఖమ్మం జిల్లా నుంచి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి మట్టి తరలిస్తున్న క్రమంలో మా ఊరి మీద నుండి చిన్న సీసీ రోడ్డు 10 ఫీట్ల రోడ్డు, ఈ రోడ్డు మీద నుంచి లారీల టిప్పర్ల ద్వారా మట్టి ఇక్కడ నుండి తోలుతున్నారు. మాకు మా చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము దీన్ని ఇక్కడ నుంచి లారీల ద్వారా మట్టి తోలకాలు ఆపండి అని చెప్పేసి మేము పలుమార్లు కూడా చెప్పాము. మొన్న కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒక అతనికి కాలు కూడా ఇరిగింది, జేసీబీ తగిలి. మాకు చాలా ప్రమాదకరంగా ఉంది. మా పిల్లలందరినీ మేము తలుపులు వేసుకొని ఇళ్లలో దాచుకునే పరిస్థితి ఏర్పడ్డది. మొన్నటిదాకా అయితే ఇది 8 నెలల నుంచి నడుస్తుంది. గతంలో 8 నెలల కిందట ఎండాకాలంలో మాత్రం మాకు చాలా దుబ్బ ధూళి ఇంట్లో మేము ప్రతిదీ వస్తువు మా బట్టలు కూడా బయట ఆరేయలేని పరిస్థితి. తినే తిండిలో కూడా మట్టి ఉన్నది. దీన్ని ఎన్ని మార్లు మేము ఎంఆర్ఓ కారేపల్లి ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం కానీ పోయి కంప్లైంట్ చేయడం కానీ జరిగింది. అయినా కూడా ఆయన కూడా ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. అక్కడున్న పర్మిషన్ ఏంటంటే మేము పర్స శారదాబాయి అనే భూమిలో తవ్వకాలు తవ్వుతున్నారు. అది అక్కడ కాదు, వేరే చోట పర్మిషన్ తెచ్చి పర్స శారదాబాయి భూమిలో తవ్వకాలు తవ్వుతాను. ఎంఆర్ఓ గారికి చాలా మార్లు కూడా కలిసి చెప్పాము. మీరు వచ్చి మీరు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడే తీపియండి. దయచేసి ఇక్కడున్న పర్స శారదాబాయి దాంట్లో గ్రావెల్ ఉంది, ఆ గ్రావెల్కి ఈ లారీలలో ఇల్లందుకు బాగా తరలిస్తూ ఒక్కొక్క టిప్పర్కి వచ్చి 5-6 వేల అమ్మకాలను చేసుకొని వాళ్ళు పప్పం గడుపుకుంటున్నారు. కాబట్టి మీరు ఎంఆర్ఓ గారు కానీ తక్షణ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందించి మా గ్రామం చాలా భయాందోళన గుప్పట్లో ఉన్నాం. మేము మిమ్మల్ని మా పిల్లల్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం.